మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి ప్రభువును మనం ఎంతో స్తుతించవలసిన వారిగా ఉన్నాము. ఈ రాత్రికాలపు ప్రార్థనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దయచేసి మీ పనులను త్వరగా ముగించుకొని దైవ సన్నిధికి రావాల్సిందిగా, అలాగే దేవుని యొక్క మాటలు వినవలసిందిగా, దేవుడిచ్చిన ఈ సమయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటారని ప్రభు పేరిట ఆశిస్తూ ఉన్నాము. అలాగే జకరియా గ్రంథం గురించి ఈరోజు క్విజ్ ఉంది కాబట్టి మీరందరూ సిద్ధపడే ఉన్నారనుకుంటూ ఉన్నాను. ఈ జకరియా గ్రంథంలో అధ్యాయాలు ఎక్కువ ఉన్నాయి కదా, అందుకని కొన్నే అడుగుతాను. మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్, మీ బంధువులు ఎవరైనా ఇంకా మన కార్యక్రమంలో పాలుపంపులు పొందకపోతే వాళ్ళకి మెసేజ్ చేసి వారిని కూడా ఆహ్వానించండి. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి కాలమందు మీ సన్నిధిలో చేరి ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశమునకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువా, మమ్మల్ని ప్రేమించి మా కొరకు మీరు చేసిన ప్రతి ఏర్పాటును బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ రాత్రి కాలమందు మరి బిడ్డలు అనేక మంది ఆశతో ఆసక్తితో నీ సన్నిధికి వచ్చి మీ మాటలు వినటానికి నా ప్రభువా అయ్యా నాయన అవకాశాలు ఇస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు సద్వినియోగపరచుకునేవారిగా చేయండి. దినములు ఎంతో చెడ్డవిగా ఉన్నాయి, అయినప్పటికీ మమ్మల్ని ప్రేమిస్తే మాకు ఒక సమయాన్ని మరి నాయన మమ్మల్ని నడిపిస్తున్నటువంటి విధానానికై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాలమందు పాటల ద్వారా, వాక్యం ద్వారా అయ్యా మీ నామమును గణపరచుకోమని, ఎవరు ఎలాంటి బాధతో నీ సన్నిధికి వచ్చారో, ఏమి నేర్చుకోవాల్సి మేమున్నామో వాటిని మాకు నాయన బైబిల్ గ్రంథంలో నుంచి తెలుసుకొని వాటిలో మేము నేర్చుకోవాల్సినవి నేర్చుకుంటూ, విడిచిపెట్టవలసినవి విడిచిపెడుతూ నీలో ముందుకు సాగుట నాకు మాకు మా అందరికీ నేర్పించమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఇంకా అందరికీ షేర్ చేసేయండి. ఈ సమయంలో పాటలు విందాం. పాటల తర్వాత క్విజ్లోకి వెళ్ళిపోదాం. అందరూ కూడా సిద్ధంగా ఉంటారని ఆశిస్తూ ఉన్నాను.
ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని గణపరుచుకున్నాం కదా. ఇప్పుడు క్విజ్, జకరియా గ్రంథంలోకి వెళ్ళిపోదాం. అందరు రెడీగా ఉన్నారనుకుంటూ ఉన్నాను. ఇంకా ఎవరైనా రెడీ లేకపోతే ఇప్పుడు రెడీ అవ్వండి తొందరగా. ఈరోజు 15 క్వశ్చన్స్ ఉన్నాయి మీకోసం. అలాగే ఇంకా కూడా కొన్ని వారాల పాటు జకరియా గ్రంథంలో నుంచే ఇస్తాను. తొందరగా మీరు సిద్ధంగా ఉంటే మనము స్టార్ట్ చేసేసుకుందాం. మీరు ఆన్సర్స్ కూడా ఫాస్ట్గా నాకు పంపించేసేయండి. మనము జకరియా గ్రంథములో 14 అధ్యాయాలు ఉన్నాయి కాబట్టి అన్నీ ఒకేసారి మీ మీద రుద్దటం నాకు ఇష్టం లేక తగ్గించా అనమాట. అందుకని ఈరోజు 3 అధ్యాయాల్లో నుంచే మీకు క్వశ్చన్స్ ఇస్తాను. చకచక రాసేసేయండి. వెళ్ళే ముందు ఒక మాట చెప్పాలనుకుంటూ ఉన్నాను. మన ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండాలి, అలాగే భార్యాభర్తలు కూడా ఒకరినొకరు మంచిగా ప్రేమించుకుంటూ సమాధానంగా ఉండాలి అంటే ఈరోజు ఒక మంచి సూక్తి చెప్పాలనుకుంటున్నాను. అది అందరూ పాటిస్తారనుకుంటూ ఉన్నాను. ఆల్రెడీ మీరు చేస్తారు, అయినా కానీ మేము హెచ్చరించవలసిన ప్లేస్లో ఉన్నాం కాబట్టి తప్పకోకుండా చెప్పాలి. ఇలాంటివి ఈరోజు ఒక 2-3 చెప్పొచ్చు నా ప్రసంగంలో. కాబట్టి అందరూ శ్రద్ధగా వినండి, ఉండండి, వెళ్ళిపోకండి హాజరేయించుకొని. అర్థమైందా? ఇప్పుడంతా సిస్టమ్ మారింది. కాలేజీలో, స్కూళ్ళల్లో అన్నీ కూడా మంచి పద్ధతులు వస్తూ ఉన్నాయి. టీచర్ గారికి అలాగే స్టూడెంట్కి కూడా కష్టమైన పనులు వస్తూ ఉన్నాయి. అలాగే ఇప్పుడు కూడా అంతే. నాకు కనిపించి వెళ్ళిపోవద్దు, మీరు అయిపోయేదాకా ఏసైకి కనిపిస్తూ ఉండండి, నాకు కాదు. ఇంట్లో సమాధానంగా అందరూ హ్యాపీగా ఉండాలి అంటే భార్య ఎప్పుడు కూడా భర్తకి ఇష్టమైన ఆహారము ఇంట్లో వండి పెట్టాలంట. లేదు అంటే భర్త ఏం చేస్తారంట, మనం కనుక వండి పెట్టకపోతే ఇంట్లో దొరకని పక్షాన వాళ్ళు ఏం చేస్తారంటే హోటల్స్కి అలాగే గృహ దర్శనాలు కూడా చేస్తారంట. బాగా వంటలు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా వాళ్ళ ఇల్లుని దర్శిస్తారంట, లేదంటే హోటల్ని దర్శిస్తారంట. అందుకనే మనం ఏం చేయాలి చెప్పండి? మనము సంతృప్తికరమైన భోజనాన్ని ఇంట్లో తయారు చేయాలి. ఎప్పుడైనా తెచ్చుకుంటే తప్పులేదు, కానీ ఎక్కువ సమయము వండి పెట్టడానికి ప్రయత్నం చేయండి. స్త్రీలైనా ప్రతి ఒక్కరు, నేను కూడా, అందరం కూడా ఏం చేయాలి? ఇష్టమైనటువంటి ఆహారాన్ని ఇంటిలో తయారు చేయకపోతే మరి వాళ్ళు ఏం చేస్తారంట, ఎక్కడ హోటల్స్ ఉన్నాయా, అలాగే మంచిగా వండి పెట్టేటువంటి వాళ్ళు ఎవరున్నారు అని చెప్పి వాళ్ళ గృహాలను దర్శిస్తారంట. కాబట్టి ఇలాగా ఉండకపోతే జరిగేటువంటి ప్రమాదాలు ఇవి. కాబట్టి ఫ్యామిలీలో సంతోషంగా సమాధానంగా ఉండాలి అంటే మనము చేయాల్సినటువంటి ఫస్ట్ టిప్ అన్నమాట. ఇది ఏమంటారు, టిప్సేనా? హెల్త్ టిప్స్, బ్యూటీ టిప్స్ అని చెప్తూ ఉంటారు కదా, అలా అన్నమాట ఇది. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటూ ఉన్నాను. కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి. ఈ సమయంలో క్విజ్లోకి వెళ్ళిపోదాం. మీ మనసులు అటు ఇటు వెళ్ళిపోతున్నాయి అని చెప్పి ఇది చెప్తున్నాను. రెడీగా ఉన్నారు కదా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది అంటే జకరియా తండ్రి పేరేంటి? చాలా ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. ఈ 4 వారాల్లో వస్తుందేమో ఈ అధ్యాయ జకరియానే. జకరియా తండ్రి పేరేంటి? ఏ రాజు కాలంలో జకరియా ప్రవచించాడు? ప్రవచనం ఏ రాజు కాలంలో దేవుడు ఆయనతో మాట్లాడేచ్చారు? ఆ రాజు పేరు రాయాలి. బాగా ఈజీగా రాస్తూ ఉన్నారు, వెరీ గుడ్, మీకు వందనాలు. ఇంకా అందరూ చెప్పండి. ఇంత మంచి మాటలు మనకు దొరుకుతున్నప్పుడు మంచి శారీస్ ఎక్కడ దొరుకుతాయో చెప్తాం కదా. అడుగుతారనుకో, ఈ శారీ బాగుంది పాస్టమ్మ గారు అన్నారనుకో, నన్ను ఎక్కడ కొన్నారంటే నేను చెప్తా, లేకపోతే నన్ను తీసుకెళ్తారా అంటారు. మరి అలాగా మీరు ఒక్కరినన్నా తీసుకురావట్లేదు, ఏంటో నాకు అర్థమే కావట్లా.
చాలా బాగుందని మాత్రం అంటారంట. ఏ రాజకాలంలో జకరియా ప్రవచించారు? తర్వాత థర్డ్ క్వశ్చను, జకరియా గారి తాతగారు ఎవరు? అమ్మో ఏంటి హిస్టరీ అడుగుతున్నారు అనుకుంటున్నారా? అది బైబిల్లో ఉన్నదే అడుగుతూ ఉన్నాను. నేను లోకంలో మీ వాళ్ళందరూ ఎవరు, మీరు ఎక్కడున్నారు ఏంటి అని అడగట్లా మైక్లో. అది పర్సనల్గా అడుగుదాం. ఇది మాత్రం బైబిల్లోదే. అందరూ కూడా చక్కగా రాయండి, మీకు ఆన్సర్స్ తెలిసినవే కాబట్టి. ఒకవేళ ఇలా కాకపోతే గబగబ మొత్తం ఆన్సర్స్ రాయండి. ఈరోజు ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయో చూద్దాము. నెక్స్ట్ వీక్ మనం కూడా గూగుల్ మీట్లో కలుసుకోవాలి. సండే స్కూల్ కలుస్తూ ఉన్నాం కదా, అలాగే మీతో కూడా కలవాలనుకుంటూ ఉన్నాను. ఈసారి క్విజ్ మీ ముందే అడుగుతాను మొత్తంగా. జకరియా తాతగారు ఎవరు? 3, 2 అని చెప్పి రాయండి, నాకు సరిగా అర్థం కాదు. నెంబర్స్ వేసి ఆన్సర్ రాయండి. తర్వాత జకరియా పేరుకి అసలు మీనింగ్ ఏంటి? జకరియా పేరు యొక్క అర్థం ఏంటి? జకరియా పేరుకి ఒక అర్థం ఉందంట, ఆ అర్థం ఏంటో మీరు రాయాలి. క్వశ్చన్ నెంబర్స్ వేయండి, లేదా ఆన్సర్ నెంబర్లు వేయండి. ఇప్పటికి 4 క్వశ్చన్స్ అడిగాను నేను. జకరియా పేరుకి అర్థం ఏంటి? తర్వాత 5th క్వశ్చన్, నలుగురు కంసాలుల యొక్క దర్శనము ఎవరికి వచ్చింది? ఈ కళ ఎవరికి వచ్చింది? ఆ దర్శనము ఎవరికి కనిపించింది? వచ్చిన పదాలే వస్తూ ఉంటాయి, జాగ్రత్తగా రాయండి. తర్వాత నలుగురు కంసాలుల దర్శనము ఎవరికి కలిగింది? తర్వాత క్వశ్చన్ ఏంటంటే, మనుషులు పశువులు విస్తారముగా ఉన్నందున ప్రాకారం లేని మైదానంగా ఉన్న పట్టణం ఏంటది? మనుషులున్నారు, పశువులు విస్తారంగా ఉన్నందున అది ప్రాకారం లేనటువంటి ఒక మైదానంగా ఉన్న పట్టణము ఏమిటి? తర్వాత ఎర్రని గుర్రాన్ని ఎక్కి స్వారీ చేస్తున్న మనిషి దర్శనాన్ని ఏ ప్రవక్త చూశారు? ఎర్రని గుర్రాన్ని ఎక్కి స్వారీ చేస్తున్న మనిషి యొక్క దర్శనాన్ని ఏ ప్రవక్త చూశారు? నెక్స్ట్, ఏ పట్టణానికి దేవుడు అగ్ని ప్రాకారంగా ఉంటాడు? ఏ పట్టణానికి దేవుడు అగ్ని ప్రాకారంగా ఉంటాను అని మాట ఇచ్చారు? తర్వాత ఇశ్రాయేలు వారిని యెరూషలేము వారిని చెదరగొట్టిన 4 కొమ్ములు కలిగిన దర్శనాన్ని ఎవరు చూశారు? 4 కొమ్ములు ఉన్నటువంటి దర్శనాన్ని ఎవరు చూశారు? తర్వాత కాలుతున్న కట్టెవలే అగ్నిలో నుండి తీయబడిన వ్యక్తి ఎవరు? ఈ అధ్యాయాల్లో ఒక వ్యక్తి కాలిపోతున్న అగ్నిలో నుండి తీయబడిన వ్యక్తిగా ఉన్నారంట. ఆయన పేరు మీరు రాయాలి.
కాలుతున్న కట్టె వలె అగ్నిలో నుండి తీయబడిన వ్యక్తి ఎవరు? తర్వాత, ఏ ప్రధాన యాజకుని గురించి సాతాను యెహోవా దూత ఎదుట ఫిర్యాదు చేశాడు? ఇదిగో నీవు నీ యాజకుడు అని చెప్తూ ఉన్నావు కదా, ఈయన చూడు ఎలా ఉన్నాడో, ఈయన ఎలా ఉన్నాడో చూడు అని చెప్పి ఈయన గురించి యెహోవా దూత ఏమంటారు, సాతాను దూత యెహోవా ఎదుట ఏం చేస్తూ ఉన్నారంటే ఫిర్యాదులు చేస్తూ ఉన్నారంట. మన మీద కూడా ఫిర్యాదులు చాలా ఉంటాయి, అందుకనే మనము జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఒక స్త్రీ గురించి మీతో చెప్పాలనుకుంటూ ఉన్నాను. ఆమెలో మంచి గుణాలు ఒక్కటి కూడా లేవు. మరి మంచి గుణాలు లేని వాళ్ళని ఎందుకు చెప్తున్నారు అంటున్నారు కదా. ప్లస్ ఉండాలి, మైనస్ ఉండాలి. మైనస్ని కూడా తీసుకొని ఒకవేళ అలాంటి నాలో ఏమైనా ఉన్నాయేమో, అందువల్లే నా కుటుంబము ఇలాగ దీవించబడకపోవటానికి కారణమేమో అని మనం పరిశీలన చేసుకోవాలి. అందుకని ఈరోజు మీ ముందుకి ఒక మైనస్ ఉమెన్ తీసుకురావాలనుకుంటున్నాను. ఆమె జీవితం అంతా కూడా మైనస్లే. ఆమె వల్ల ఆ కుటుంబం అంతా కూడా ఆశీర్వాదాన్ని కోల్పోయింది. మరి అలాగా మన కుటుంబానికి రావాల్సిన ఆశీర్వాదాలు నీ వల్లే ఒకవేళ పోతున్నాయేమో, ఈ వాక్యం విన్న తర్వాత పరిశీలన చేసుకుందాం. తర్వాత, ఎలాంటి వస్త్రాలతో దూత యెహోషువను అలంకరించారు? ఎలాంటి వస్త్రాలతో యెహోవా దూత ఆయన్ని అలంకరించారు? ఎలాంటి వస్త్రాలు? కరెక్ట్గా రాయండి. తర్వాత, తన నిద్ర నుండి మేల్కొన్న వ్యక్తి వలె మేల్కొన్నది ఎవరు? నిద్రలో ఉన్నవారు మేల్కొంటారే, అలా మేల్కొన్న ఆయన ఎవరు? నిద్రలో నుండి మేల్కొన్న వ్యక్తి వలె మేల్కొన్న వ్యక్తి ఎవరు? చివరి క్వశ్చన్ చెప్తున్నాను. యెహోవా దూత ఎదుట మురికి వస్త్రాలతో నిలబడిన ప్రధాన యాజకుడు ఎవరు? యెహోవా దూత ఎదుట మురికి వస్త్రాలతో నిలబడినటువంటి ప్రధాన యాజకుడు ఎవరు? భలే మెలికలుగా ఉన్నాయి కదా క్వశ్చన్స్. మీ ఆన్సర్స్ కూడా బాగున్నాయి, కరెక్ట్గా రాస్తూ ఉన్నారు. మీకు అందరికీ కూడా దేవుని పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తూ ఉన్నాను. నేను మీకు చాలా ఇంపార్టెన్స్ చెప్తానని చెప్పాను కదా, వాటిని మీరందరూ శ్రద్ధగా చూడాలని దేవుని పేరిట మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు మీరందరూ కరెక్ట్గా ఆన్సర్స్ చేస్తూ వచ్చారు. ఇంకా మిగతా 4వ అధ్యాయము, 5వ అధ్యాయము, 6వ అధ్యాయము చదవండి. నెక్స్ట్ ఫ్రైడేకి దానిలో నుంచి మీకు 4, 5, 6 వీలైతే 7 కూడా చదవండి. ఇందులో నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. జాగ్రత్తగా పఠనం చేయండి. దేవుని యొక్క వాక్యము చదవటము మనకెంతో ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ఈరోజు వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. ఇప్పటికే 8:30 అయిపోయింది.
మీకోసం నేను ఎన్నో తెలియని ఎన్నెన్నో పుస్తకాలు చదువుతూ మరి ఎంతో కష్టపడుతూ ప్రార్థిస్తూ ప్రాక్టీస్ చేస్తూ మీ ముందుకు వస్తున్నాను. మరి మీరు కూడా నా మాటలు వినటానికి మిమ్మల్ని కూడా మీరు ప్రాక్టీస్ చేసుకుంటారనుకుంటూ ఉన్నాను. ప్రాక్టీస్ చేసుకొని వాక్యం వింటారని ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు మనము సామెతల గ్రంథము 11వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. మీరందరూ కూడా బైబిల్స్ తీసినట్లయితే మనము ఈరోజు సామెతల గ్రంథము 11వ అధ్యాయము 21వ వచనము మీరు కూడా గట్టిగా చదువుతారనుకుంటూ ఉన్నాను నాతో పాటు. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది. ఈరోజు మన వాక్య భాగంలోకి మొట్టమొదటి ముఖ్య అంశం ఏంటిదంటే, వివేకము లేని సుందరమైన స్త్రీ ఎలాంటిదంట? పంది ముక్కులో ఉన్నటువంటి బంగారపు కమ్మి వంటిది. బంగారపు కమ్మి చేయించాలంటే బోళ్ళంత బంగారం పట్టిద్ది కదా. 1 గ్రాములు 2 గ్రాములు కమ్మిలు రావు, వస్తాయా? అవి చేయించాలంటే చాలా ఏమంటారు ఎక్కువ బంగారం పెట్టాల్సి వస్తుంది. మరి అంత బంగారపు ముక్క ఎవరి దగ్గర ఉంది చెప్పండి? వివేకం లేనటువంటి స్త్రీ దగ్గర ఉందంట. ప్రతి విశ్వాసికి వివేకము చాలా అవసరం. విశ్వాసకే కాదు, స్త్రీకి కూడా ఎంతో అవసరం. ప్రతి క్రైస్తవుడికి వివేకం కావాలి, ప్రతి వ్యక్తికి వివేకం కావాలి. వివేకం లేకపోతే మనము పవిత్రమైన జీవితాన్ని జీవించము, ఫలవంతమైన జీవితం కూడా కాదు మనకి. అందుకని ప్రతి వ్యక్తిలో కావాల్సింది ఏంటిదయ్యా అంటే వివేకము. ఈరోజు వివేకం లేనిటువంటి స్త్రీ ఎలా ఉంటుంది అంటే, ఆమె ఎంతో అందంగా ఉన్నప్పటికీ వివేకము లేని సుందర స్త్రీ. ఎంత ఈ మాటని చెప్పాలి అంటే, అందంగా ఉంది కానీ ఏమి లేదు, వివేకం లేదు. ఏం చేసుకుంటారు అలాంటి వాళ్ళని చెప్పండి? తల్లిదండ్రులైనా ఏమైనా మురుసుకోగలమా చెప్పండి? మరి ఒకవేళ మంచి చదువుకొని మంచి ఉన్నతమైన స్థానంలో ఉండొచ్చు, కానీ మాట్లాడే వివేకం లేకపోతే ఆఫీసర్ గురించి కూడా ప్రజలు ఏమనుకుంటారు? ఇష్టపడతారు ఎవరైనా? ఒక బాలిక మొదలుకొని భాగ్యవంతుల వరకు కూడా కావాల్సింది ఏంటిదంటే వివేకం. అది లేకపోతే నీకెన్నున్నా కానీ వ్యర్థమని చెప్పి సొలొమోను చెప్తూ ఉన్నారు, జ్ఞాని అయిన సొలొమోను. ఈరోజు మరి మీ ముందుకు కూడా ఒక వివేకం లేని సుందరమైన స్త్రీని తేవాలనుకుంటూ ఉన్నాను. ఆమె వివేకం లేదు. ఆమెకి వివేకం లేకపోవటం వలన తన ఇంటికి ఎంతో నష్టాన్ని తీసుకొచ్చిందనమాట. ఆమెను గురించి ఈరోజు మనము మాట్లాడుకుందాము. మీరందరూ కూడా శ్రద్ధగా వింటారని అనుకుంటూ ఉన్నాను. జాగ్రత్తగా వినండి దేవుని వాక్యాన్ని, ఎందుకంటే ఈ సమయము ఈ అవకాశము ప్రభు మనకిచ్చారు. ఈరోజు నేను మీకు కొన్ని ఏమని చెప్పాను, టిప్స్ చెప్తానని చెప్పాను కదా. కుటుంబంలో సమాధానంగా ఉండటానికి కొరకు ఏమని చెప్పాను? ఫస్ట్ ఏమని చెప్పాను? మీ ఆయన గారికి ఇష్టమైనటువంటి వంటకాలు ఇంట్లోనే వండి పెట్టండి. లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంట, హోటల్స్ని అలాగే మంచి ఆహారం దొరికేటువంటి గృహాలను ఎత్తుక్కుంటారంట. వాళ్ళకి ఛాన్స్ మనం ఎందుకు ఇద్దాం? మనం ఇవ్వద్దు, మనమే చేసి పెడదాం. తర్వాతది ఇంకోటి ఏంటి అంటే, వివేకం కలిగిన వారు చేయవలసినటువంటి 2వ పాయింట్ ఏంటంటే, ఏదైనా మీ ఇంట్లో బాధలున్నా కష్టాలున్నా మీ కన్నీటి కథను ఎవరికి వినిపించొద్దంట. బయట వాళ్ళకి ఏం చేయొద్దు. నా జీవితం ఏమని చెప్పమంటారు, నా కన్నీటి గాథ ఏంటంటారు అని చెప్పి ఎవరికి కనపడితే వాళ్ళకి చెప్పమాకండి. అర్థమవుతుందా? ఇవన్నీ గొప్ప భక్తురాళ్ళు రాసినటువంటి గొప్ప పలుకులు మీకు చెప్తా ఉన్నాను. నేను తెచ్చుకోలే, ఇంకా అనుభవం నాకు రాలేదు. ఇంకా నేను కూడా మీకులాగా నేర్చుకునేటువంటి బడిలోనే ఉన్నాను, నేర్చుకుంటున్నాను నేను కూడా. మీరు కూడా నేర్చుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. మీకున్నటువంటి ఏమంటారు కష్టాన్ని కన్నీటిని ఏం చేయకూడదంట, అందరికీ కూడా వినిపించొద్దంట. ఎందుకంటే కొంతమంది స్త్రీలకు ఎదుటివారు కన్నీరు కారినంతగా కథ చెప్పడంలో సమర్థులైపోయి ఉంటారు. ఇక ఏమన్నా చెప్పమంటే చాలు, ఇదిగో నా పరిస్థితి ఇలా అని చెప్తూనే ఏమవుతూ ఉంటారు, కన్నీరు కార్చేస్తారు. అయితే తెలివిగల వారు ఏం చేస్తారంటే అట్టి వారి విషయంలో
సులభంగా గ్రహించేస్తారు. నువ్వు కన్నీరు గార్చుతున్నది గ్రహించేసి వాళ్ళకి వాళ్ళే ఊహించేసుకొని నీ జీవితం ఇలా నీవు ఇలా అని చెప్పి నువ్వు వచ్చేసాక బట్టలు ఉతికి ఆరేసినంత ఈజీగా ఆరేస్తారు మనల్ని. అందుకని మన కన్నీటికి కాదని చెప్పాల్సింది ఒక్క యేసయ్యకే. తర్వాత నువ్వు వెళ్తున్న సంఘంలో నీకు ఇష్టమైతే నువ్వు నమ్మిన సేవకునికి, అది వివేకం కలిగిన వారు చేయాలి. వివేకం లేని వాళ్ళు ఏం చేస్తారు? కనబడిన వాళ్ళందరి దగ్గర కన్నీరు గార్చేస్తారు. వద్దు, ఎందుకంటే మన కన్నీటిని తీర్చగలిగిన వారు మన యేసయ్యే. ఈ వివేకం లేని సుందర స్త్రీ ఎలా ఉంటుందని చెప్పాను? పంది ముక్కునున్న బంగారు. ఎందుకు అది పంది? అసలు దాన్ని చూడటమే మనకి అసహ్యం. అందుతోడు దాని ముక్కు కుట్టారంటే అసలు ఏమన్నా ఉందా? చూడండి, అంటే వివేకం లేకపోతే నీవు ఎంత ఆస్తి ఉండు, అందముండు, హైట్ ఉండు, అందమైన భవనాల్లో ఉండు, వ్యర్థం. అలాగ తన జీవితాన్ని పాడు చేసుకున్నటువంటి స్త్రీ గురించి నేను ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటూ ఉన్నాను. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 29 నుంచి 31 వరకు చదువుకుందాం. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన అహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోన్లో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. ఒమ్రీ కుమారుడైన అహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నేబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతే అనుకొని ఇంకొక మిస్టేక్ ఏం చేశాడంటే, అతడు సీదోనీల రాజు అయినటువంటి ఎద్బయలు కుమార్తె అయిన యెజెబెలును వివాహము చేసుకొని బయలుదేవతను పూజించి వారికి మొక్కుచుండెను. ఇది ఈరోజు మన వాక్య భాగము. ఈయన గొప్ప రాజు. ఈయన ఎవరని చెప్పాను? గొప్ప రాజు. మరి ఎంతో దేవుడు ప్రేమిస్తేనే కదా ఒక మనిషి అధికారిగా అవ్వగలడు. మరి ఈయన కూడా దేవుడు ఈయన్ని ప్రేమించి ఏం చేశారంటే ఒక గొప్ప రాజుగా చేశారు. ఆ రాజు ఏం చేశాడో ఇప్పుడు మనం విందాం. ఈరోజు మనం యెజెబెలు గురించి వింటున్నాం కదా. యెజెబెలు గురించి మనం విందాం. యెజెబెలు అనే మాటకి అర్థం ఏంటిది అంటే పెండ్లి కాని లేక స్వచ్ఛమైన. పేరుకు మీనింగ్స్ అయితే బాగున్నాయి. ఇందాక జకరియా గారి పేరుకి అర్థం రాయమంటే మీరు రాశారు కదా, అది చాలా ఆయనకి తగినట్టుగానే ఉంది. ఈ యెజెబెలు పేరుకి ఏంటిది అంటే ఒక కన్యక. పెండ్లి కాని వాళ్ళని ఏమంటారు? కన్యక అంటారు. లేదంటే స్వచ్ఛమైన అంటే ప్యూరిటీ, మంచిది, స్వచ్ఛత, స్వచ్ఛమైన తేనె, స్వచ్ఛమైన నెయ్యి, స్వచ్ఛమైన పాలు, ఇలా అన్ని కొటేషన్స్ మనం వింటూ ఉంటాం కదా. స్వచ్ఛమైన వాటర్ అంటారు, ఇలాగే ఎన్నో చెప్తారు. ఈమె పేరులో ఉన్నటువంటి యెజెబెలు అనే మాటకి అర్థం ఏంటంటే స్వచ్ఛమైన. అయితే ఈమెన్నీ కూడా స్వచ్ఛానికి ఆపోజిట్ ఏంటిది? శుభ్రతకి అశుభ్రత, స్వచ్ఛతకి ఆపోజిట్ మురికి. అన్నీ మురికి పనులే. మనిషి ఏమో సుందరమైన స్త్రీ. బంగారం ఎక్కడుందయ్యా అంటే పంది ముక్కునుంది. ఎందుకు అంటే వివేకం లేదు కాబట్టి. ఈరోజు వింటున్నారా శ్రద్ధగా? ఇలా ఈ వాక్య భాగంలో నుంచి మనము చాలా నేర్చుకోవాల్సిన వారిగా ఉన్నాము. ఈమె అష్తారోత్ యొక్క యాజకుడును సీదోనీలకు రాజైనటువంటి ఎద్బయలు యొక్క కుమార్తె. ఈమె ఇశ్రాయేలు వారి రాజగు అహాబుని వివాహము చేసుకుంది. ఈమె పేరుకి అర్థం ఏమని చెప్పాను? కన్యక లాంటిది, పెళ్ళి కానిది, నెక్స్ట్ స్వచ్ఛమైనది అని ఈమె పేరుకి అర్థమైతే ఈమె స్వభావం ఏంటో తెలుసా? ఈమె ఆడపిల్ల పుట్టింది కానీ వాళ్ళ నాన్నోళ్ళకి ఈమె స్వభావం అంతా పురుషుల స్వభావమేనంట. అంటే ఇలాంటి వాళ్ళు ఇళ్లలో చాలామంది ఇళ్లలో ఉంటారు. ఆడపిల్లలే కానీ ర్యాష్గా ఉంటారు, పొగరుగా ఉంటారు, మగవాడితో పోట్లాడగలిగే అంత శక్తి సామర్థ్యాలు కలిగిన వారుగా ఉంటారు. అలాంటి ధైర్యం కలిగిన ఆవిడంట యెజెబెలు. ఎందుకు అంటే యెజెబెల్లో సౌందర్యం ఉంది,
అన్నీ ఉన్నాయి, టాలెంట్స్ ఉన్నాయి, ధైర్యంగా వెళ్ళగలిగేటువంటి కెపాసిటీ ఉంది. అయితే దాన్ని మిస్యూజ్ చేసింది. ఈరోజు నీవు కూడా మీ ఇంట్లో ఆడపిల్లవై ఉన్నా అన్ని బాధ్యతలు చక్కగా నెరవేరుస్తున్నావేమో, దాన్ని బట్టి నీవు సంతోషిస్తూ ఉండాలి, దేవుని స్తుతిస్తూ ఉండాలి. అదే తప్ప మిస్టేక్గా మాత్రం ఫ్యామిలీని నడిపించకూడదు, కుటుంబాన్ని నడిపించకూడదు. ఈమె ఏం చేసిందంటే, ఈమె స్వభావం ఎలాంటిదని చెప్పారు? పురుషుల యొక్క స్వభావం కలిగిన స్త్రీ అంట. అయితే ఇంత గడుసుదానికి మెత్తని స్వభావం కలిగినోడు దొరికాడు. ఇంకేం చేస్తాం చెప్పండి? భార్య చాలా తెలివైంది భర్త కన్నా కూడా. ఎందుకంటే ఫస్ట్లో వాళ్ళకి లోబడినట్టుగా ఉంటాము, తర్వాత కొన్ని సంవత్సరాలకి వాళ్ళలో ఉన్న వీక్నెస్ మనం కనిపెట్టేసి ఏం చేస్తాం? తెలివైన వాళ్ళమైతే క్షమిస్తాము, వివేకం లేని వాళ్ళైతే ఆసరా తీసుకొని ఆడిస్తూ ఉంటారు. అలాగే చేసిందనమాట యెజబేలు వివేకం లేని స్త్రీ. ఈరోజు ఒకవేళ నీ ఇంట్లో నీ భర్త కంటే నీవే తెలివైన దానివేమో, దేవుడు నీ జ్ఞానం ఇచ్చాడేమో, ఆ జ్ఞానంతో నీ ఇంటిని కట్టుకోవాలి తప్ప ఇంటిని నేనే అన్నీ చేస్తున్నాను అనే స్వభావము మనలో రాకూడదంట. ఈమె మెత్తని స్వభావం కలిగినటువంటి భర్తని మెల్లిమెల్లిగా లోపరుచుకుంటూ, ఆమె తన భర్తకి బలహీనుడు, మళ్ళీ రాజీన, ఒక పట్టణానికి ఒక ప్రజలకు రాజు, అలాంటి రాజుని భార్య ఏమంటారు, ఎలాంటి వాళ్ళైనా భార్య బాధితులే అని చెప్తూ ఉన్నట్టుగా నిజంగా మరి ఇంత రాజైనటువంటి ఈ అహాబ్ ఏం చేశాడంటే, ఈ రాణి గారి యొక్క దుష్ట సలహాలు వింటున్నారా? దుష్ట సలహాలు ఏమి ఆయనకి ఇస్తూ, ఆయన్ని రోజుకి కూడా ఆయనేమో చక్కగా లేచి ప్రార్థించుకునే స్వభావం ఉంది ఒకప్పుడు. అలాంటి దాన్ని ఏం చేస్తూ ఉందంటే మెల్లిమెల్లిగా ఆయనకి దుష్ట ఆలోచనలు ఇచ్చి ఆయన్ని దేవుని నుంచి దూరం చేసేసిందంట. అంతేకాకుండా మన దేవుని నుంచి దూరం చేసేసి ఆమె దేవుని దగ్గరికి ఆయన ఏం చేసిందంట, దగ్గరికి తీసుకొచ్చిందంట. ఆమె బయలు యొక్క దేవతా భక్తి, శ్రద్ధ కలిగిన భక్తి కలిగిందంట. ఆమెకి ఆ బయలు దేవతలు తప్ప ఇంకా ఏ దేవుళ్ళన్నా కూడా ఇష్టం లేదు. ఎవరికి? యెజబేలు. అందుకని ఆమె ఏం చేసిందంటే, ఎప్పుడు కూడా ఇలాగే చేస్తుందని చెప్పి మ్యారేజ్ డేకి భర్తలు ఏం చేస్తూ ఉంటారు, భార్యకి బహుమతులు ఇస్తారు కదా, మనం కూడా భర్తకి బహుమతులు ఇవ్వాలంట. భార్యకి ఇస్తారు, భర్తకు కూడా బహుమతులు ఇవ్వాలి. ఒక భక్తురాలు చెప్పారు, ఇలాగే బహుమతులు ఇవ్వండి. నేను ఇందాక చెప్పాను అప్పుడప్పుడు టిప్స్ చెప్తానని, ఇదొక టిప్ రాసుకోండి. ఎప్పుడైనా మరి మీ ఆయన గారికి గిఫ్ట్లు ఇచ్చారా? భర్తకి బహుమతులు ఇచ్చారా? ఇస్తే ఓకే. ఒకవేళ ఇవ్వలేదనుకో, నేను హౌస్ వైఫ్నండి, నేనేమి ఇవ్వగలను అని అనుకోకుండా ఏం చేయమని చెప్పిందో తెలుసా ఆ గొప్ప భక్తురాలు? ఏం చేయొద్దు, మీరు ఒక హ్యాండ్ కర్చీఫ్ అన్న కొని మీ ఆయన గారు రేపు వేసుకోబోయేటువంటి ప్యాంట్లో పెట్టేయాలంట. అప్పుడు ఆయన లేచి బట్టలన్నీ స్నానం చేసి బట్టలు వేసుకున్న సమయంలో ఆయనకి ఏమవుతుంది, జేబులో పెట్టగానే కర్చీఫ్ ఉంటే ఎక్కువ బహుమతులు ఇవ్వసరిలా. చూడగానే కొత్తదాని స్మెల్ వేరే తెలుస్తుంది కదా, ఇదేంటి నా జేబులో ఎవరా వచ్చింది, ఏమైంది అని చెప్పి ఆశ్చర్యంగా అంటారు. అప్పుడు మనల్నే అడుగుతారు. అప్పుడు నువ్వు చెప్పినప్పుడు ఆ చిన్న బహుమతిని చూసి కూడా భర్త ఏమవుతారు, సంతోషిస్తారు. పెద్ద బహుమానాలే ఇవ్వసరు, ఒక హ్యాండ్ కర్చీఫ్ వాళ్ళకి ఎప్పుడు యూజ్ కాబట్టి అలాంటివైనా ఇవ్వచ్చు. ఇంకా మీకు దేవుడు స్తోమత ఇస్తే మీ ఇష్టానుసారంగా ఇవ్వచ్చు. ఈయన కూడా యెజబేల్ని బాగా ఇష్టంగా పడి, ఎక్కడైనా భార్య దొరికిన వాళ్ళకి మేలు దొరికింది అన్నట్టుగా ఇక ఈయన బాగా నాకంటే తెలివైన భార్య, గడుసు భార్య, అందమైన భార్య, రాజుగారి కుమార్తె, రాజరికం తెలిసిన ఆవిడ, నేనంత ధన్యుడు ఇంకెవడు లేడని చెప్పి సంవత్సరం ఈమెకి బహుమతులు ఇస్తూనే వస్తూ ఉన్నాడు. ఆ బహుమతులు ఏం గారికి ఏమి నచ్చల, ఎన్ని ఇచ్చినా సరే మొహం మార్చుకొనే ఉంటుంది. ఏంటి యెజబేలు అంటే, నీవు అన్ని బహుమానాలు ఇస్తూ ఉన్నావు, నీ దేశంలోనేమో నీ దేవుళ్ళ గుళ్ళన్నీ కట్టుకున్నావు, నా దేవునికి నాకు ఏమైనా స్థానం ఇచ్చావా అని చెప్పి అహాబుని అన్నప్పుడు అహాబ్ ఏం చేశాడంటే, ఆమె యొక్క సంతోషార్థమై షోమ్రోన్లో ఒక మందిరాన్ని కట్టించి ఒక బలిపీఠాన్ని పెట్టి అషేరా దేవిని అక్కడ ఏం చేశారంట,
నిలిపాడంట. దేవునికి అయిష్టమైన పని చేశాడంట ఈ ఆహాబు. ఈ ఆహాబు అయిష్టమైన పని చేయటానికి కారణం ఎవరు మెయిను చెప్పండి? ఇందాక చదువుకున్న 16వ అధ్యాయంలో షోమ్రోన్లో తను బయలునకు కట్టించిన మందిరమునకు బయలునకు బలిపీఠం కట్టించి ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలీ రాజులందరికంటే కూడా ఎక్కువ పాపం చేశాడంట. ఈమె వివేకం లేనిదిగా ఉండి ఆమె పాపం చేయటమే కాకుండా తన భర్తను కూడా ఏం చేసిందంట? పాపంలోనికి తీసుకొని వచ్చేసిందంట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవునికి అయిష్టమైనది ఏంటిది? దేవునికి ఇష్టమైనది ఏంటిది? ఆయన్ని సేవించటం ఆయనకి ఇష్టం. ఆయనకి అయిష్టమైన కార్యాలు చేయటము దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. అదే కాకుండా ఏం చేసిందంటే ఇశ్రాయేలీల యొక్క మరి దేశంలో ఉన్నటువంటి భక్తులందరినీ కూడా బయలు భక్తులుగా ఏం చేసేసిందంట? మార్చేసిందంట. మార్చేసి యెహోవాకు ఏం చేపించింది ఈవిడ? కోపం తెప్పించింది. ఆ కోపాన్ని బట్టి దేవుడు ఎంతో రగిలిపోతూ ఉన్నాడు. ఆ సమయంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో అప్పుడు ఆ రోజుల్లో అక్కడున్నటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే ప్రవక్త అయిన ఏలియా గారు ఏం చేస్తూ ఉన్నారు? ఆహాబుకి హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. ఆహాబు గారు మీరు అది చేయొద్దు, ఇలా ఉండండి మీరు అని చెప్తుంటే ఆహాబు మాట ఏమాత్రము వినుకోకుండా ఏమేం చేసిందంటే 450 మందిని బయలు ప్రవక్తలుగా మార్చేసింది. దేవుని ప్రజల్ని చంపించేస్తూ వాళ్ళందరినీ కూడా కష్టపెడతా ఉంది. ఆ సమయంలో ఇక్కడ మనం ఈరోజు మన స్టోరీలో 4 వ్యక్తులు ఉన్నారు. ఎవరు అంటే 1 రాజైన ఆహాబు, 2 రాణి అయిన యెజబెలు, 3 ఏలియా ప్రవక్త. ఈ ఆహాబు ఇంటిలో ఒక మంచి గృహ నిర్వాహకుడు ఉన్నాడు. ఆయన పేరు ఓబద్యా. ఆయన గురించి ఏమని రాయబడి ఉందంటే 18వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనంలో ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్యా యెహోవా యందు భయభక్తులు గలవాడై యెజబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిని 100 దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించెను. ఎక్కడైనా మరి ఆహాబు ఇంట్లో పనివాడు ఈ ఓబద్యా ఒకే దేవుణ్ణి కలిగిన వారు. ఆహాబు ఇంట్లోకి యెజబెలు వచ్చింది. యెజబెలు వచ్చిన దగ్గర నుంచి ఆహాబు ప్రవర్తన మారింది. కానీ ఆ గృహ నిర్వాహకుడిగా ఇంట్లో సేవకుడిగా ఉన్నటువంటి ఓబద్యా నా రాజు మారాడు కదా అని ఆయన మారలా. అర్థమవుతుందా? ఓబద్యా యెహోవా యందు భయభక్తులు కలిగిన సేవకుడు, భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. కానీ ఒక గొప్ప అధికారిగా చేసినటువంటి ఆహాబు దేవుని యందు భయభక్తుల్ని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టడానికి గల కారణం ఎవరయ్యా అంటే వివేకం లేని సుందరమైన స్త్రీయే. మన కుటుంబాలని కూడా మనము ఒక్కొక్కసారి వివేకం లేకపోవటం వలన అవివేకంతో మన ఇంటిని మనమే పాడు చేసుకుంటున్నామేమో, వాళ్ళ సలహాలు వీళ్ళ సలహాలు తీసుకొని. ఓబద్యా అయితే ఎవరి సలహా తీసుకోలా. ఈ యెజబెలు ఏంటయ్యా ఇట్లాగా నీ ప్రజలైన వారిని చంపేస్తుంది కాబట్టి ఆయనకి చేయగలిగినంత చేతనైనంత సహాయము చేసి 100 మంది ప్రవక్తలను ఏం చేశాడంట? ఆయన గుహలో దాచి వారికి మంచి సదుపాయాలు కల్పిస్తూ ఉన్నాడు. అంటే ప్రాణత్యాగం చేశాడు, దాసుడే. చాలాసార్లు మన పాస్టర్ గారు కూడా మనకి గత కొన్ని వారాల నుంచి చెప్తూ ఉన్నారు కదా, నయమాన్ యొక్క పనివాన్ని బట్టి నయమాన్ ఏమవ్వాడు? మార్పు చెందాడు. అంటే మనకంటే తక్కువ వారు, జ్ఞానం లేని వారని, వాళ్ళకి చదువు లేదని, వాళ్ళకి అందం లేదని అనుకుంటాం. కానీ వాళ్ళకి గుణం ఉంది. ఈమెకి చదువు ఉంది, అందం ఉంది, ఆస్తి ఉంది, కానీ ఏమి లేదు,
వివేకం లేదు. ఈ ఓబద్యాకైతే వివేకం ఉందంట. ఈ ఓబద్య దేవుని మార్గంలో నమ్మకంగా ఉన్నాడు. ఒకరోజు దేవుడు ఏలియా గారికి చెప్పాడు, ఇదిగో ఆహాబుతో నువ్వు మాట్లాడు అన్నప్పుడు ఆహాబుతో ఏలియా మాట్లాడటానికి వెళ్తా ఉన్న సమయంలో అప్పటికే రాజుగారును ఈ ఓబద్య ఏం చేస్తున్నారంటే, మరి మన ఊర్లో కరువు వస్తుందని చెప్పారు కదా, మరి మన నదులు ఎలా ఉన్నాయో మన పంటలు ఎలాగున్నాయో చూద్దాం పదా అని చెప్పి ఆహాబు ఒకవైపు ఓబద్య ఒకవైపు వెళ్తూ ఉంటే ఓబద్యాకి ఎదురయ్యారు పాస్టర్ గారు. ఆయన్ని సరిగ్గా చూడలేదు. ఏదో రాజుగారి ఇంటికి వచ్చినప్పుడు చూస్తూ ఉండేవారు తప్ప అంతగా ఓబద్య ఏలియా గారిని చూడాల. ఏలియాని చూడగానే ఈయన ఏలియా గారి లాగానే ఉన్నారే, ఆ బ్యాగ్ అలాగే ఉంది, ఆ నడక అలాగే ఉంది అని చెప్పి ఓబద్య ఏలియా గారిని కలుసుకొని అతనికి నమస్కారం చేసి, ఇక్కడ 18వ అధ్యాయము 7వ వచనంలో, నా ఏలినవాడైన ఏలియావు నీవే కదా అని అడగగా ఆయన నేనే అని చెప్పాను. నీవు నా ఏలినవాని దగ్గరికి పోయి ఏలియా ఇక్కడ ఉన్నాడని చెప్పు అని చెప్పి ఓబద్యాతో ఏలియా మాట్లాడారంట. అప్పుడు ఈ ఓబద్య అంటున్నాడు, ఎందుకు పాస్టర్ గారు మళ్ళా నన్ను చంపటానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు అంటే ఏలియా గారు రన్నింగ్ రేస్లో మనకి ఎవరున్నారు, పిటి ఉషానా రన్నింగ్ రేస్ ప్లేయర్, ఆమె కదా, పరుగు చెంగున పరుగెత్తగలదు. అలాంటి ఒలింపిక్లో పెట్టినట్లయితే మన ప్రవక్త అయిన ఏలియా గారు ఎన్నిసార్లు, ఉసేన్ బోల్ట్ కూడా రన్నింగ్ రేస్లో ఫస్ట్ వస్తుంది. ఏలియా గారు ఇవాళ ఎక్కడ కనిపిస్తారు, రేపు ఎక్కడ కనిపిస్తాడో తెలీదు. అందుకని అలాగా ఒకసారి మోసపోయాడు ఈ ఓబద్య గారు. ఇప్పుడు ఏమని చెప్తున్నారు ఏలియా గారు, ఓబద్య నువ్వు వెళ్ళి నీ రాజుతో చెప్పు ఏలియా ఇక్కడ ఉన్నాడని అంటే, ఓబద్య నమస్కారం పెట్టి, ప్రవక్త గారు మీకు వందనాలు, నేను యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవాడనని మీకు తెలుసు. యెజబేలు అందరినీ దేవుని ప్రజలను చంపిస్తుంటే నేను 100 మందికి సహాయం చేశాను. ఎట్లాగో నన్ను ఇలా బతకనివ్వండి ఏలియా గారు, నేను మాత్రం వెళ్ళను. ఎందుకంటే నువ్వు ఆజ్ఞ ఇచ్చిరా అని చెప్పేమో చెప్తావు, నేను రాజుగారికి చెప్పొచ్చేసరికి రాజేమో జనులు పంపించేసరికి నువ్వేమో ఈ ఊర్లో ఉండవు. నువ్వు ఎప్పుడు తుఫాన్లో ఏమంటారు సుడిగాలి వస్తుందో యేసయ్య ఆయన ఎటు ఎత్తుకుపోతారో తెలియదు అనమాట. అలా వెళ్ళిపోతావు నీవు. కాబట్టి నేను మళ్ళా నా రాజు నేను అబద్ధికుడినని నన్ను చంపేస్తాడు కాబట్టి నేను వెళ్ళను అంటే ఏలియా అంటారు, వెళ్ళు నేను ఇక్కడే ఉంటానని చెప్పినప్పుడు నిజంగానే ఏలియా ఎక్కడున్నారని చెప్పినప్పుడు ఆహాబు ఏలియాని కనుగొని ఏలియా దగ్గరికి వస్తారు. 16వ వచనంలో ఆ వర్తమానం తెలియజేయగా ఏలియాను కలుసుకుంటకే ఆహాబు బయలుదేరాడు. ఆహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేల్ వారిని శ్రమ పెట్టేవాడు నీవేనా? చూడండి, అసలు ఇశ్రాయేలీలు కష్టాలు కలగటం ఎవరి వల్ల? తన భార్య వల్లే కదా. చాలా కుటుంబాల్లో కూడా అంతే. చాలా ఫ్యామిలీస్లో అత్త కోడళ్ళ సమస్యలు చెప్పుకుంటే ఎలా ఉంటాయి, ఎన్ని చెప్పలేనన్ని సమస్యలు. తన భార్య తప్పు చేసిందన్న విషయం మర్చిపోయి ఆమె వల్లే ఇలా జరుగుతుందన్న గ్రహింపు లేని వాడైపోయి ఎవరి మీద తప్పు మోపుతున్నాడు? ప్రవక్తలను తప్పు పడతా ఉన్నాడు, దేవుణ్ణి తప్పు పడతా ఉన్నాడు. తప్పల్లా మన దగ్గర పెట్టుకొని మనం ఎవరిని అంటాము చెప్పండి? ఎగ్జామ్లో మార్కులు ఎందుకు రాలేదయ్యా అంటే పిల్లలు ఏం చెప్తారు? వాళ్ళు పేపర్ సరిగ్గా దిద్దలేదమ్మా అంటారు. నేను సరిగ్గా రాయలేదు నాన్న అనెవరు. ఎప్పుడు కూడా టీచర్ మీదో పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళ మీదో చెప్తూ ఉంటారు. ఏంటి లేట్గా వచ్చారంటే ఆ బస్సోడు లేట్గా వచ్చాడంటాం, ట్రాఫిక్ ఉండిపోయిందంటాం. మనం ముందు బయలుదేరదాం అన్నది చెప్పం. ఎప్పుడు కూడా మిస్టేక్ని ఎవరి మీద వేస్తాం? ఇతరుల మీద వేస్తాం. ఈ ఆహాబు గారు కూడా ఎవరి మీద వేస్తూ ఉన్నారంటే ఏలియా మీద వేస్తూ ఉంటే అప్పుడు అన్నాడు ఆయన, నీవు కాదా ఏమంటారు ఇశ్రాయేలీల మీద యెజబేలు గారు చేస్తున్నటువంటి ఈ పాపాన్ని బట్టి కాదా ఇంత శాపము ఇశ్రాయేలీల మీదకి వచ్చింది అని చెప్పి ఏలియా గారు చెప్తే ఆహాబు ఏమాత్రం కూడా మాట వినల. అంతేకాకుండా యెజబేలు ఏం చేసిందంటే ఆమె ఇష్టం వచ్చినట్లుగా దేవుని ప్రవక్తల్ని చంపించేసింది. ఆ సమయంలో
ఏలియా గారు ఒక్కలే రోషం కలిగిన వారై దేవుని యొక్క పనిలో నమ్మకంగా ఉండి 450 మంది బయలు ప్రవక్తల్ని హతము చేశాడు. ఇది అయిపోయిన తర్వాత 21వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మరి ఇక్కడ ఒక పాపాన్ని చేయించింది తన భర్త చేత. ఈ యెజబేలు మనకి ఎలా ఉంది ఈరోజు? యెజబేలు వివేకం లేని సుందరమైన స్త్రీగా ఉంది. మనము అందం ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, పదవులు ఉండొచ్చు, కానీ నీ ఇంటిని కట్టుకునేటువంటి వివేకం కావాలి, నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకునేటువంటి వివేకం కావాలి, నీ సంఘాన్ని కట్టేటువంటి వివేకము మనకి కావాలి. ఇన్ని రకాల వివేకంతో మనము బతకాలంట. మన నోట్లో నాలుక వివేకం కలిగి బ్రతుకుతుంది. ఎన్ని పళ్ళు ఉన్నాయి మనకి? 32 పళ్ళ మధ్య వివేకంగా లేకపోతే ఎన్ని రకాల మాంసాలని నవలిపడేస్తాం మనం. ఇది ఎంత జ్ఞానంతో బ్రతుకుతుందో విశ్వాసులమైన మనం కూడా వివేకం కలిగి ఈ లోకంలో మరి ఆ దినాల్లో అహాబు లోబడకపోయినా ఓబద్యా లోబడే జీవించాడు కదా. అలా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఒకరోజు అహాబు మొహం మార్చుకొని ఉన్నాడంట. తన భర్త మొహం మార్చుకున్నప్పుడు భార్య హెల్ప్ చేయాలి, కానీ ఈ ఈ అహాబు భార్య లాంటి హెల్ప్ ఎవరు కూడా చేయకూడదు కూడా. ఎందుకంటే ఆమె చేసినటువంటి ఒక చిన్న తప్పు తన జీవితం అంతా కూడా, తన కుటుంబీకులందరికీ కూడా గొప్ప శాపాన్ని తీసుకొచ్చింది. అహాబుకి యెజ్రెయేలు ప్రాంతంలో షోమ్రోనులో ఈయన రాజుగా ఉన్నాడు. ఆ యెజ్రెయేల్ని ఆనుకొని నాబోతు అనేటువంటి ఒక చిన్న వ్యవసాయదారుడికి ఒక చిన్న తోట ఉందంట. అన్నీ ఉంటాయి, కానీ నీకు ఏదో ఇతరులో ఉన్నది నాకు కావాలనేటువంటి అవివేకమే మన జీవితాలని పాడు చేస్తూ ఉంటుంది. దేవుడు మనకి ఏమి ఇచ్చాడో దానిలోనే మనం ఏం చేయాలి? తృప్తి పడాలి, అంతే. దేవుడు ఇచ్చిందే తృప్తి. దేవుడు నిన్ను ప్రేమించే నీకు ముందే సిద్ధం చేసి ఇచ్చారు. ఆ భార్యనైనా భర్తనైనా బిడ్డలనైనా నీ ఇష్టానుసారంగా నా ఇష్టానుసారంగా అయితే ఇవ్వడు. అర్థమవుతుందా? కాబట్టి దాన్ని మనం ఏం చేయాలి? స్వీకరించుకోవాలి. అహాబు రాజుగారు రాజ్యమంతా ఆయనదే, అన్నీ వదిలేసేసి ఈ పక్కనున్న చిన్న జాగా ఆయనకి కావాల్సి వచ్చిందంట. అంటే దురాశ ఒక మనిషిని ఏం చేసిద్దంటే ఎన్ని రూపాలుగానైనా మార్చగలదు. చెప్పాను కదా చాలాసార్లు మీకు. దురాశతో వాళ్ళు ఏం చేశారు, ఒక 20,000 రూపాయలకి గేదెను కొందామని ఒక ఆయన వెళ్తే ఆ పొద్దుగూకేసరికి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఆయన ప్రార్థనాపరుడు, ఎక్కడో దేవుని వాక్యం సిలువలేసిన ఇల్లు కనపడితే వీళ్ళు ప్రార్థనోలే కదా, వాళ్ళ ఇంట్లో పడుకుంటే వాళ్ళకి చెప్పాడంట నిజం. ఇదిగో మాది పలానా ఊరు, మేము ఇట్లా వచ్చాము, అయితే పొద్దుగుపోయింది, ఆవును కొందామని వచ్చాం కానీ అవ్వట్లేదు, 20,000 తీసుకొచ్చాము, మీ దగ్గర దాయండి, నేను బయట పడుకుంటానంటే ఆ భార్యాభర్తలు దేవుని బిడ్డలే కాబట్టి ముందు ఏం చేశారు? ఆశ్రయం ఇచ్చారు. ఆశ్రయం ఇచ్చిన తర్వాత ఇంకా ఆయన తినేసి పడుకున్నారు, వీళ్ళు పడుకున్నారు. డబ్బు దురాశ నిద్రపోనివ్వదు మనుషుల్ని. ఎందుకు అంటే అది అంతే. అందుకనే ఆశ ఉండాలి తప్ప దురాశ ఉండకూడదు, వివేకం ఉండాలి తప్ప అవివేకం ఉండకూడదు. ఇవి మనిషిని యొక్క జీవితాలని పాడు చేస్తాయి. అప్పుడు ఏం చేశారంటే ఆ రాత్రి ప్లాన్ వేసారంట మొగుడు పెళ్ళాం. ఆ రోజుల్లో 20,000 చాలా విలువైనవంట. 20,000 మనం ఏం చేద్దాం, ఆడెవడో తెలీదు, ఊరు పేరు తెలీదు, వీళ్ళ ఇంటి మీద ఏం పేర్లు ఉన్నాయి? దేవుని పేర్లే ఉన్నాయి. చూడండి, దేవుని బిడ్డలే ఇలాంటి పనులు చేస్తే ఇంకా లోకస్తులకి మనం ఏం మాదిరిగా ఉండగలం? ఏం చేశారంటే ఆ 20,000 కోసము ఆ బయట పడుకున్న ఆయన్ని దెబ్బతో ఒకటి కొట్టి చంపేసి వాళ్ళ ఇంట్లోకి తీసుకొచ్చి ఆ మట్టిల్లు అంట వాళ్ళది, ఆ మట్టిల్లు కాబట్టి గబగబా తవ్వేసి ఆ ఇంట్లోనే ఏం చేశారంట ఆ వ్యక్తిని పూడ్చిపెట్టేశారు. పూడ్చేసి ఏమి జరిగినట్టుగా పడుకున్నారు. హాయిగా నిద్రపోయేసరికి తెల్లారేసరికి డోర్ కొడతా ఉన్నారంట, ఓపెన్ ద డోర్ అని. అప్పుడు వాళ్ళు డోర్ ఓపెన్ చేశారంట. డోర్ ఓపెన్ చేసి ఎవరబ్బా రాత్రి అంతా సరిగ్గా నిద్రపట్టలే, ఇప్పుడే నిద్రపట్టింది, ఎవడు లేపాడా అని చెప్పి వాళ్ళు తలుపు తీశారంట. తలుపు తీసేసరికి వాళ్ళ ఎదురుగా రాత్రి 20,000 ఇచ్చినటువంటి ఆయనే ఉన్నాడు, ఆ వ్యక్తే ఉన్నాడు. బాబోయ్, ఏంటి మనము ఆల్రెడీ ఆ ఒక ఆయన్ని ఏం చేశారు వాళ్ళు?
చంపేసి వాళ్ళ ఇంట్లోనే భూమిలో బాధ పెట్టేశారు. ఇప్పుడు ఎదురుగా కనపడితే ఏంటి నిద్ర కళ్ళ మీద ఏమన్నా చేసావా, ఏమైంది, కళ నిజమా అనుకుని వాళ్ళు 4 ఇచ్చుకుంటే, నిజమే నా 20,000 ఇవ్వండి, నేను ఇంకా ఆవుల్ని ఎత్తుక్కుంటాకి వెళ్తాను చూస్తానని చెప్పి ఆయన అంటే, ఏం జరిగింది ఏంటి అని చెప్పి ఆ 20,000 ఇచ్చేసిన తర్వాత వాళ్ళు గబగబా గొయ్యి తీసి చేస్తే కదా అక్కడ ఎవరున్నారంటే వాళ్ళ అబ్బాయే, వాళ్ళ కొడుకే, సొంత కొడుకే. ఏమైందిరా అంటే మరి ఆ రాత్రి ఇంట్లో మొగుడు పిల్లలకి గొడవ అయితే ఇక ఆ పిల్లోడు ఏం చేశాడంట, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాడంట. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఈయన మంచం మీద పడుకొని ఉన్న ఈ అతిథి ఏం చేశాడంటే ఆయన లేపేసరికి, బాబు నువ్వు ఇక్కడ పడుకోలే, నేను బయట పడుకుంటా చల్లగా ఉందని చెప్పి ఈయన ఏం చేశాడంటే వాకిట్లో ఎదురుగా ఉన్న చెట్టు దగ్గర పడుకున్నాడంట. ఈ మంచం మీద రాత్రి ఈయన పడుకొని ఉన్నాడు కదా, ఈయనే ఆ వ్యక్తి అనుకొని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ కన్న బిడ్డనే హతమార్చుకున్నారు. దురాశ మనుషుల్ని ఇలా చేసిద్ది. ఈ ఆహాబు కూడా ఆయనకున్నదంతా వదిలేసేసుకొని ఆ నాబోతు గారి ద్రాక్ష తోట కోసం మొహం మార్చుకొని రాజరికం పనులు చేయకోకుండా, రాజ్యం ఏలకోకుండా, రాజ్యంలో ఉన్న బాధలు పట్టించుకోకుండా దొక్కమొహం వేసుకొని ఉంటే, వీర వనిత అని చెప్పి పెద్ద బిరుదు సంపాదించుకునే స్త్రీలాగా ఏం ప్రయత్నాలు చేసి నాబోతు యొక్క ద్రాక్ష తోట రేపటికల్లా నీ చేతిలో పెట్టకపోతే నా పేరు మార్చుకుంటా, నేను యెజబెల్నే కాదు. పల్లెటూరులో భర్తల్ని కోపం చేపించి పోట్లాడి కొట్టించి స్టేషన్ల దాకా తీసుకెళ్లే స్త్రీలు అందరూ చూస్తూ వచ్చాం మేము కూడా. చిన్న గొడవకే, కోళ్ళ కోసం, కుక్కల కోసం, నీళ్ల కోసం, చిన్న స్థలాలు అంటారు ఒక్క అడుగు కోసము ఏమవుతా ఉన్నాయంటే కుటుంబాలు, స్త్రీలు, నువ్వు చేతగానివాడులా కనపడుతున్నావా దాని కంటికి, నువ్వు మగోడు అని చూపించని చెప్పి రెచ్చగొట్టి పంపించి ఎంతోమంది కుటుంబాలకి కాకోకుండా చేసేటువంటి స్త్రీలు ఎందరో ఉన్నారు. వారందరూ కూడా వివేకం లేని వాళ్ళే. మనం కూడా దేవుని సన్నిధికి వస్తూ వాక్యాలు వింటున్న మనము వివేకం కలిగిన స్త్రీల వలె దేవుని సన్నిధిలో అనేక మందిని ఏం చేయాలంట, తీసుకొచ్చేవారిగా ఉండాలి. ఈ యెజబెల్ ఏం చేసిందంటే నాబోతు యొక్క ద్రాక్ష తోటని దొంగతాకి పుట్టించి దొంగ పనికి మాలినటువంటి ఏమంటారు తీసుకొని సాక్షుల్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళతోటి చేపించి మరి అనవసరంగా ఏమని పుట్టించింది తెలుసా, ఉపవాస దినాన్ని ప్రకటించేసి అక్కడ అందరూ ఉపవాసం ఉండాలని నాబోతుకు తప్ప మిగతా వాళ్ళందరికీ తెలిసేలాగా చేపించింది. అయితే అందరూ బాగానే చేస్తా, నాబోతుకు తెలియక ఆయన మామూలుగానే ఉన్నాడు. ఆ దోషం కనపడినట్టుగా నేను చూశాను. నిజంగా నాబోతు ఉపవాసం చేయలేదు, రాజు మాట వినలేదు, దేవుడి మాట వినలేదు అని చెప్పి దేవదూషణ చేసినట్టుగా చేసి అలాంటి వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞ ప్రకారంగా నాబోతుని ఏం చేశారంట, రాళ్లతో కొట్టి చంపించేశారంట. ఈ 21వ అధ్యాయము 13వ వచనము. అప్పుడు పనికిమాలిన 2 మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవుని రాజును దూషించాడని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యం పలకగా వారు పట్టణం బయటకు అతన్ని తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టారు. నాబోతు రాతి దెబ్బల చేత మరణమయ్యాడని చెప్పి వాళ్ళు ఈ వార్తను కూడా ఎవరికి తీసుకొచ్చారు, వివేకం లేనటువంటి ఈ సుందర స్త్రీకి తీసుకొని వచ్చారు. అప్పుడు ఆమె ఏం చేసిందంటే ఇక గబగబా ఆ నాబోతు చనిపోయాడని చెప్పి తెలుసుకొని ఆమె ఏం చేసిందంటే అక్కడికి వెళ్ళి ఆయన యొక్క ద్రాక్ష తోట యొక్క స్వాధీన పత్రాలన్నీ తీసుకొని ఆహాబు దగ్గరికి వచ్చింది. వచ్చి ఆహాబుతో చెప్పింది, ఇదిగో నువ్వు ఓకే వర్రీ అయిపోతున్నావే, సింపుల్, ఇది సింపుల్ లాజిక్, సింపుల్ చిట్కా, ఎందుకు రాజు అనుకుంటమే తప్ప నీ జ్ఞానం ఉందా, అది ఉందా, ఇది ఉందా అని చెప్పి ఏం చేసింది, నాబోతుని చెప్పి నాబోతు చేతిలో ఏం పెట్టిందంట, ఆహాబుకి చెప్పి నాబోతు చేతిలో ఆహాబు చేతిలో నాబోతు యొక్క ద్రాక్ష తోట యొక్క పత్రాలన్నీ ఇచ్చాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పగానే రాజు అయితే ఏమనాలి, నేను నిన్నే కదా నాబోతు గారిని కలిశాను, నువ్వు నాకు అది ఇవ్వు, అది ఇస్తే నీకు దానికి వేరేది నేను ఇస్తానని చెప్పాను, అప్పుడు హెల్దీగానే ఉన్నాడే, ఆరోగ్యంగా ఉన్నాడే, ఇప్పటికిప్పుడు చచ్చిపోవటం ఏంటి అన్న ఆలోచన ఆయనకి కూడా రాలా.
ఆయన ఆశ అంతా అక్కడే ఉంది కాబట్టి అది జస్ట్ ఇలా తీసుకుంటున్నాడో లేదో వెంటనే దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు, మళ్ళా ఏలియాకు ప్రత్యక్షమయ్యి, నువ్వు లేచి అర్జెంటుగా షోమ్రోన్లో ఉన్న ఇశ్రాయేల్ రాజైన ఆహాబుని ఎదుర్కోమంటే ఈయన రింగ్ రింగ్ మన తిరుగుతాడు కదా, తిరిగి టక్కమని ఎక్కడికి వచ్చి వాలాడు, జస్ట్ ఆహాబుకి ఆ యెజెబెలు స్వాధీన పత్రాలు ఇస్తూ ఉంది. అదే సమయంలో దేవుని సేవకుడైన ఏలియా గారు కూడా ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు అంటున్నాడు, నాబోతు యొక్క ద్రాక్ష తోట నువ్వు ఎందుకు స్వాధీనపరచుకుంటున్నావు, అయితే నువ్వు దాన్ని తీసుకుంటున్నావే, దాని ముందు ఒక కొటేషన్ ప్రభు చెప్పమన్నాడు నీ గురించి అన్నాడు. ఏంటి చెప్పు అంటే అన్నాడంట, నీవు నాబోతుని 19వ వచనం, నీవు నాబోతుని చంపించితివి కదా, యెహోవా సెలవిచ్చిందేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు యొక్క రక్తం నాకుతాయో అదే స్థలమందు కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పమని చెప్పగానే, అప్పుడు ఆ మాట చెప్పగానే భయపడాలి కదా, భయపడక అంటున్నాడు, నువ్వు ఎప్పుడు నాకు పక్క నుండి నా శత్రువుగానే, నా పగవాడు నా పక్కలోనే ఉంటున్నావు, నీవు అసలు ఎందుకు ఇక్కడ ఉన్నావు అని చెప్పి ఆయన్ని గురించి ఎప్పుడు నా దృష్టికి కీడే చేస్తున్నావు గనుక నువ్వు నా చేతిలో చిక్కావని చెప్పి ఆయన్ని హతము చేయాలని, నాశనం చేయాలని ఆయన అనుకున్నప్పుడు దేవుడు ఏలియా గారితో ఏం మాటలు చెప్పమన్నాడో ఆ మాట అంతా కూడా ఏలియా చెప్పేశారు. నీవు ఇలా చేయటం వలన నీ సంతతి వారిని దేవుడు ఏం చేస్తాడంట, నాశనం చేస్తాడంట, పురుషులు ఉండరంట, నిర్మూలం అవుతారంట అని చెప్పగానే అప్పుడు కానీ యెజెబెల్ గురించి యెహోవా చెప్పినటువంటి యెజెబెల్ గురించి కూడా చెప్పారు. యెజెబెలు నువ్వు ఈ పనులు చేసావు కదా, యెజ్రెయేలు ప్రాకారం వద్ద నిన్ను కూడా కుక్కలు తింటాయని చెప్పాడంట. ఆ పట్టణమునకు అప్పుడు ఆహాబు భయపడిపోయి ఏం చేశాడంటే దేవుని యొక్క సన్నిధిలో అక్కడ ఆహాబు గురించి అంటారు, తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయుటకి తన్ను తాను అమ్ముకున్నటువంటి ఆహాబు వంటి వాడు ఎవ్వడూ లేడు. ఆహాబుని దేవుడు ఎంతో ప్రేమించి రాజుగా చేశాడు, కానీ తన వివేకం లేని భార్య చెప్పిన మాటలు విని ఏం చేశాడు, ఆయన దేవుడినే అమ్మేసుకున్నాడు. అందువలన దేవుడు ఆహాబుతో మాట్లాడినప్పుడు ఆహాబుకు ఎక్కడో కొంచెం దేవుడు భయం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడంట. అప్పుడు మళ్ళా దేవుడు ఎంత జాలి కలిగిన వాడో, మనం ఎంత చెడ్డవారమైనప్పటికీ కూడా యేసయ్య మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆహాబు దేవుడి సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు మళ్ళా దేవుడు ఏలియాని పిలిచి అంటున్నాడు, ఇదిగో ఏలియా చూడు, ఆహాబు పాపం ఎంతగా తగ్గించుకొని ప్రార్థిస్తున్నాడో, కాబట్టి ఏలియా ఆహాబుని మనం క్షమిద్దామని చెప్పి 29వ వచనంలో, ఆహాబు నాకు భయపడి ప్రవర్తిస్తుట చూస్తున్నావా, నిజంగా దేవుడు ప్రతి వ్యక్తిని ఎంత దుర్మార్గులనైనా క్షమించి ప్రేమించే దేవుడు. ఈ ప్రవక్తతోనేమో రోషంగా చెప్పమని పంపించి ఇప్పుడేమంటున్నాడు, ఏలియా చూసావా, అహాబ్ మారిపోయాడు చూసావా, వినయముగా ప్రవర్తిస్తున్నాడు కదా, కాబట్టి ఆయన చూడకూడదు, ఈ పాపం ఆయన చూడొద్దు, ఈ శాపం ఆయన చూడొద్దు, ఆయన తర్వాత కాలంలో ఆయన కుమారుల మీదకి ఆ శాపాన్ని నేను ఇస్తాను అని చెప్పి దేవుడు ఆ ఏలియాతో మాట ఇచ్చాడు. అదే రీతిగా మరి ఆ ప్రవక్త అయిన ఏలియా ఏ విధంగా చెప్పారో, మరి యెహోషాపాతుతో యుద్ధానికి వెళ్ళి మరి రాజు వస్త్రాలు వేసుకోకుండా మారువేషంతో వెళ్ళి ఒకడు గురి చూడకోకుండానే బాణం వేస్తే ఆ బాణం వచ్చి ఆహాబుకు తగిలింది. అందరూనేమో యుద్ధంలో ఉన్నారు, ఆహాబు చనిపోయాడు. చనిపోయిన ఆయన్ని షోమ్రోన్లో తీసుకెళ్ళి పాతి పెట్టేసి వచ్చేసి ఆ గుర్రము యొక్క రథాలన్నీ కడుగుతూ ఉంటే ఆయనకి బల్లెం పొడుచుకుంది కదా, బ్లడ్ అంతా కారిపోతూ ఉంది. మరి ఎక్కడైతే నాబోతు చంపించబడ్డాడో అదే కొలంలో మరి ఆ రథాన్ని వచ్చి శుభ్రం చేస్తూ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా కుక్కలు వచ్చి ఆ బ్లడ్ని నాకుతూ ఉన్నాయి. అప్పుడు వాళ్ళు చూసి అంటారు, ఇదిగో దేవుడు. ఇక్కడ చూడండి 22వ అధ్యాయంలో చూసినట్లయితే, సూర్యాస్తమయమున దండువారు తమ తమ పట్టణమునకు దేశములకు వెళ్ళిపోవచ్చు ప్రచురమాయను. ఆ ప్రకారము రాజు మరణమై షోమ్రోను కొనబడి షోమ్రోనులో పాతి పెట్టబడెను. వేసెలు స్నానం చేయుచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొలంలో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను.
ఈ విధంగా ఆహాబు చనిపోయాడు. ఆహాబు చనిపోయిన తర్వాత 11 సంవత్సరాలకి, ఆహాబు చనిపోయిన తర్వాత 11 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందంటే, ఇశ్రాయేలీలకు రాజు అయినటువంటి యేహూ అనే ఒక ఆయన రాజు అయ్యాడు. ఆయన చక్కగా దేవుని అన్నిట్లో కూడా నమ్మకంగా ఉన్నాడనమాట. అలాంటి ఆయన ఏం చేశాడంటే, ఒకసారి ఆహాబు యొక్క 40 మంది కుమారులను, 40 మంది కుమారులు ఆహాబుకి 70 మంది కుమారులంట. ఆ 70 మంది కుమారులను ఏం చేశాడంటే యేహూ ఒక్కసారిగానే హతం చేసేసాడంట. ఆ తర్వాత మరి యెజెబేలు కూడా ఏమైందంటే, నిమిషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యేహూ ఇశ్రాయేలీలకు రాజుగా ఉన్నాడు. ఆయన ఈ యెజెబేలు 9వ అధ్యాయము 30వ వచనం, 2వ రాజుల గ్రంథము 9:30లో, యేహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజెబేలుకు వినబడిన గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోబణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టుచుండగా, యేహూ ఏం చేశాడంటే గుమ్మం ద్వారా ఇంట్లోకి ప్రవేశించి ఆమె అతన్ని చూచి అంటుంది, నీ యజమాన్ని చంపినవాడా, జిమ్రీ వంటివాడా, నువ్వు సమాధానంగా వస్తున్నావా అని అంటా ఉండగానే అతడు తలెత్తి కిటికీ తట్టు చూచి నా పక్షమున ఉన్నవారెవరని అడగగా 2-3 పరిచారకులు పైనుండి తొంగి చూశారు. అప్పుడు దీన్ని కింద పడదోయడని ఆయన చెప్పగానే వారేం చేశారంటే కిటికీలో నుంచి యెజెబేలుని కిందకి తోసేశారు. తోసేసిన వెంటనే ఆమె చనిపోయింది. కొంత రక్తం గోడ మీద, కొంత రక్తము కింద ఉన్న గుర్రాల మీద చిందిందంట. అప్పుడు ఆ గుర్రాలు ఆమెను ఏం చేసినాయి అంట, తొక్కేసి చచ్చిపోయిన తర్వాత ఆయన లోపల ప్రవేశించి ఈ యేహూ చక్కగా భోజనం అన్నీ చేసుకొని అన్నీ అయిన తర్వాత వచ్చి చూస్తే ఆమెను పాతి పెట్టండి అంటే పాతి పెట్టడానికి కూడా అవకాశం లేనంత విచ్చలవిడిగా ఆమె యొక్క జీవితము ఇదైపోయింది. 36వ వచనం, వారు తిరిగి వచ్చి అతనితో సంగతి చెప్పగా అతడు ఇట్లా, నేను ఇది యెజెబేలని ఎవరు గుర్తుపట్టకుండా యెజ్రెయేలు భూభాగమున కుక్కలు యెజెబేలు మాంసము తినును. యెజెబేలు యొక్క కళేబరము యెజ్రెయేలు భూభాగమందు పెంటవలే ఉండునని తన సేవకుడైన తిబ్షీడగు ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను. చూసారా, వివేకము లేనటువంటి ఈమె తన ఇంటి అంతటికి 70 మంది కుమారులను, అలాగే ఆహాబు కూడా ఆ చిన్న నాబోతు యొక్క ద్రాక్ష తోట కొరకు ఏం చేసింది, ఆమె ఆహాబుని సంతోషపెట్టడం కొరకు తన భర్త యొక్క గౌరవాన్ని కాపాడాను అనుకుంది, కానీ రాజరికం యొక్క విలువలన్నిటినీ కూడా తుంచివేసింది. ఎందుకంటే దురాశ ప్రతి కుటుంబాన్ని, వ్యక్తిని ఎన్నో రకాల పాపంలోకి తీసుకొని వెళ్తుంది. అందుకే ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు కదా, తూతైరా పట్టణంలో ఉన్న సంఘాన్ని గురించి ఏమంటున్నారంటే, యెజెబేలు లాంటి స్త్రీని మీరు ఉండనిస్తూ ఉన్నారు. యెజెబేలు ఏంటిదంటే వివేకం లేని, జారత్వం జరిగించే, విగ్రహారాధన జరిగించే స్వభావము కలిగినటువంటి యెజెబేలు లాంటి స్వభావము మనలో ఉండకూడదని దేవుని వాక్యము మనకి సెలవిస్తూ ఉంది. వివేకం లేకపోతే మనం ఏమి నష్టపోతాము? అందం ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, పేరు ఉండొచ్చు, ప్రఖ్యాతులు ఉండొచ్చు, కానీ ఉండవలసింది ఏంటిది? ఈ యెజెబేలు వివేకము లేనటువంటి స్త్రీ కాబట్టి తన భర్తని ఏం చేసిందంటే దేవుణ్ణే అమ్మేసుకునేటువంటి ఒక గొప్ప ఏమంటారు, ఆహాబు వంటి వారు ఎవరు కూడా లేరు. ఎందుకంటే దైవనీతిని చిన్న చిన్న వాటికి అమ్మేసుకునేటువంటి దినాల్లో మనం ఉంటూ ఉన్నాము. కాబట్టి ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మన కుటుంబాన్ని కట్టుకోవటానికైనా, మన ఇంటిని కట్టుకోవటానికైనా మనకు కావాల్సింది ఏంటిదంటే వివేకం. నెనరగలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే కొనియాడబడుతుందంట. వివేకం లేని సుందర స్త్రీ ఏంటిదంటే ఎంతున్నా సరే పంది ముక్కునున్న బంగారు కమ్మి లాంటిదంట. మరి ఆహాబు నాబోతు ద్రాక్ష తోట అడిగినప్పుడు, నాబోతు ఇవ్వనన్నప్పుడు, నాకు ఇన్ని ఇచ్చాడు కదా దేవుడు, నాకు చాలే అని అనుకుంటే
ఇంత నష్టం వచ్చేది కాదు, ఇంత శాపాన్ని తెచ్చుకునేవాడు కాదు. తన భర్త పాపం చేస్తున్నప్పుడు, నష్టం చేస్తున్నప్పుడు భార్యగా తను ఏం చేయాలంటే, ఎందుకులేండి మనకి గొడవలు, ఎందుకులేండి ఈ అక్రమమైన సంపాదన మనకి అని చెప్పాలి తప్ప ప్రోత్సహించే స్త్రీలుగా మనం ఎవరూ కూడా ఉండకూడదు. ఎందుకు అంటే అది ఒకవేళ నీకు ఇప్పుడు బాగుండొచ్చు, నువ్వు డెవలప్ అవ్వచ్చు, కానీ ఆ శాపం నీ తర్వాత నీ పిల్లలకైనా వస్తుంది. అందుకే మన పిల్లలు క్షేమంగా ఉండాలి, మన పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే భర్తని మంచి విషయాలకి ప్రోత్సహించేటువంటి వివేకం కలిగిన స్త్రీలుగా ఉండాలంట. ఒక వ్యవసాయదారుడు ఉన్నాడంట. ఆయన మనలాగానే చర్చికి వెళ్తూ ఉంటాడు. అయితే ఆయన వ్యవసాయం చేస్తూ ఉన్నాడు, వ్యవసాయం పండిస్తూ ఉన్నాడు, చక్కగా ఉంది. ఒకానొక రోజున ఆయనకి మరి అనుకోకుండా ఆ వ్యవసాయదారుడు బలహీనుడయ్యి ఇక మరణ గడియల్లోకి వెళ్ళిపోయే సమయం వచ్చిందంట. అంటే చివరి దినాల్లో. ఆ సమయంలో ఏం చేశారంటే వాళ్ళ భార్య గారు, మరి మా ఆయన గారికి బాగాలేదు కాబట్టి వెళ్ళి పాస్టర్ గారిని పిలుచుకురండిరా అని చెప్పి తీసుకొచ్చారు. ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తూ ఉన్నాడు, అన్ని కానుకలు ఇస్తూ ఉన్నాడు, కూర్చుంటున్నాడు, చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. కానీ దేవుణ్ణి అందు విశ్వాసము ఉంచిన వ్యక్తే కానీ మరి ఎందుకో ఆయన ఇంకా మరి చివరి దశలో ఉన్నాడు కాబట్టి పాస్టర్ గారిని పిలుచుకురమ్మంటే పాస్టర్ గారిని తీసుకొచ్చారు. ఆ మంచం మీద ఆయన పడుకొని ఉన్నారు. అప్పుడు పాస్టర్ గారితో మాట్లాడుతున్నారు. పాస్టర్ గారండి, నా పని అయిపోయింది, ఇంకా మరి నేను నా స్థితి ఇంకేంటో రోజు రోజుకి కృషించిపోతున్నాను, మరి నేను ఇక ఉండలేనేమో అని చెప్పి ఆ వ్యవసాయదారుడు ఏం చేస్తూ ఉన్నాడంటే పాస్టర్ గారికి చెప్తా ఉన్నారు. పాస్టర్ గారికి ఈ హౌస్ విజిటింగ్లు చేస్తూ ఉన్నప్పుడు ప్రతి విశ్వాస యొక్క కష్ట సుఖాలు, చెడు మంచి అన్నీ తెలుస్తాయి కదా. పాస్టర్ గారు అన్నారంట, సరే ఇప్పటి వరకు అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇంకా నీవు చివరి దశలో వచ్చేసావు కదా, రోజు నీ పక్కనున్న వాడితో నీకు రోజు పోరాటం ఉండేది కదా, ఆ పొరుగువానితో నీకు రోజు కూడా పోట్లాట్లు ఉండేవి కాబట్టి ఆ పొలము, ఆ పొరుగువాడి పొలము నీ పొలం మధ్యలో రోజు కూడా హద్దుల విషయంలో తగాదా వచ్చేది కదా, ఇంకా నీవు కొద్ది క్షణాల్లోకో కొన్ని రోజుల్లోనోకో చనిపోతున్నావు కాబట్టి నేను ఒక మాట చెప్తాను సేవకుడిగా నీకు అని అన్నారంట. అయితే ఏంటి పాస్టర్ గారు చెప్పండి, ఎంత భాగ్యం, నేను చేస్తానని చెప్పాడంట. అప్పుడు పాస్టర్ గారు చెప్పారంట, నీ వెళ్ళి నీ పొరుగువాన్ని క్షమించినప్పుడు అప్పుడే నీకు పవిత్రమైన మనసాక్షి మీకు దొరుకుతుంది, అలాగే పరలోక రాజ్యం కూడా మీకు దొరికిద్ది అని చెప్పారంట. అప్పుడు ఆ మంచం మీద ఉన్న ఆయన ఏమని చెప్పాలి చెప్పండి? చివరి దశలో ఉన్న ఆయన ఏమని చెప్పాలి? ఆహాబు మరి యెజెబెలు ఇలాంటి పని చేస్తున్నప్పుడు పోన్లే ఆయన ఏదో అన్నాడు కదా, వస్తే వచ్చింది లేకపోతే లేదు, యెజెబెలు నువ్వేం చేయకు అని సలహా ఇవ్వాలి కదా, ఏమి ఇవ్వకోకుండా కూర్చొని ఉన్నాడు. ఈ వ్యవసాయదారుడు కూడా పాస్టర్ గారితో అంటున్నాడు, ఎలా క్షమించనండి పాస్టర్ గారండి, నాకున్నదే కొంచెం పొలం అయితే నా పొలంలో ఆయన ఏం చేశాడంటే ఉన్న పొలంలో ఎకరం పొలంలో అరెకరం కలిపేసుకున్నాడు. అరెకరం పోయిందంటే నేను ఎలా క్షమించగలను ఆయన్ని అని చెప్పి కోపంతో ఉన్నాడంట. ఎలాంటి పరిస్థితిలో? చివరి గడియలో కూడా కోపం. అంటే శాపం వస్తుందని తెలిసి కూడా దురాశ మనుషుల్ని పాపం చేపిస్తుందంట. ఈయనకు కూడా తెలుసు దేవుని దృష్టికి నేను పాపం చేస్తున్నానన్న ఆలోచనే లేకోకుండా ఇంకా ప్రవక్తని తిడుతున్నాడు, నాబోతుని తిడుతున్నాడు తప్ప నేను చేస్తుంది రైటా రాంగా అని సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకోలేనటువంటి అవివేకుడైపోయాడు. ఎందుకంటే అవివేకం కలిగిన స్త్రీతో ఉండటం వలన. మనము మన కుటుంబాలని వివేకంతో కట్టుకోవాలి తప్ప అవివేకంతో ఎంత బాగా సంపాదించుకున్నా అది మనకు ఆశీర్వాదకరంగా ఉండదు. కాబట్టి ఈయన ఏం చేశాడంటే ఈ వ్యవసాయదారుడు ఎలా క్షమించమంటారు పాస్టర్ గారండి, అరెకరం పొలం కట్టేసుకున్నాడు నా పొలాన్ని అని చెప్పి అంటే పాస్టర్ గారు చెప్పారంట, ఇదిగో నిజమే, నీ అరెకరం పొలం అయినా తీసుకున్న మాట నిజమే. అయితే నీవు క్షమిస్తే ఇక్కడ ఒకవేళ నీ పొరుగువాడు నీ ఎకరంలో
అరెకర పొలం తీసుకున్నాడు కాబట్టి నీవు క్షమిస్తే నువ్వు ఇప్పుడు కొన్ని రోజుల్లో మరణించిపోతున్నావు కదా, ఆ క్షమాపణ ఫలితంలో దేవుడు నీకు పరలోకంలో 1000 ఎకరాలు ఇస్తాడయ్యా. నువ్వేం చేయమంటున్నాడు సేవకుడు? క్షమించమన్నాడు. క్షమించమనగానే ఆ మాట ఈయనకి చాలా సంతోషం వచ్చిందంట. చాలా సంతోషం వచ్చి అప్పుడు ఒకవేళ మీరు క్షమించలేదా ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్తారు. క్షమించారా పరలోకానికి వెళ్తారు, ప్లస్ 1000 ఎకరాలు పొందుకుంటారు. ఈ మాట మీకు కూడా ఎలా ఉంది వింటున్నా మీకు చెప్పండి. బాగానే ఉంది కదా? ఆయనకి కూడా బాగానే ఉంది. పాస్టర్ గారు కూడా చక్కగా వివరించారు. అయితే పాస్టర్ గారు చెప్పిన తర్వాత అప్పుడు ఇంకా చివరి దశలో ఇంకా ఆయన దగ్గు అన్నీ ఎక్కువైపోతూ తన కుమారుడిని పిలిచాడంట. పిలిచి తన కుమారుడు చెవిలో చెప్తున్నాడంట, నా కుమారుడా, నా పొరుగువాన్ని నేను క్షమిస్తున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు నేను చచ్చిపోతే పరలోకంలో నాకేమొస్తుంది? 1000 ఎకరాలు వచ్చింది. ఒకవేళ నేను క్షమించలేదనుకో నేను నరకానికి వెళ్ళిపోతాను. కాబట్టి నేను ఆయన్ని క్షమిస్తున్నాను, కానీ నువ్వు మాత్రం క్షమించమాకురా. ఏమంటున్నాడంటే తన కుమారుడితో, నువ్వు మాత్రము క్షమించమాక. నువ్వు బలవంతుడివి, నీకు చాలా తెలివి ఉంది కాబట్టి అప్పుడు నువ్వు అలా చెయ్యి అని చెప్పి తన కుమారుడి చెవులోనేమో అది చెప్పి మళ్ళీ పాస్టర్ గారిని పిలిచి అంటున్నారు, పాస్టర్ గారు నేను నా పొరుగు వాడిని క్షమించేశానండి. పరలోకంలో నాకు 1000 ఎకరాలు కరెక్టేనా? చచ్చిపోతూ కూడా క్షమాపణ కోరుకోకుండా, మరి ఏమంటారు, ఆ దురాశను తీసేసుకోకుండా, కోపం మానిపించుకోకుండా, ఇది కూడా ఒక ఏమంటారు దురాశతో ప్లాన్ వేస్తున్నాడు. పాస్టర్ గారికి చెప్పిన మాటకేమో 1000 ఎకరాలు అక్కడ కావాలని ఉంది. మరి ఈ అరెకరం నన్ను తీసేశాడు కాబట్టి కుమారుడా నువ్వు మాత్రం వాడిని ఏం చేయొద్దు, క్షమించొద్దు. నా ఆహాబు యెజబేలు కూడా చేసింది అదే. వాళ్ళు ఏదో మా ఆయన సంతోషంగా ఉంటాడు కదా అని చెప్పి పొలం తెచ్చింది తప్ప 70 మంది కుమారులకు, అలాగే ఆహాబు సంతతి అంతటికి కూడా ఎవరు పాతి పెట్టలేనంత అసహ్యమైనటువంటి మరణాలు వారు మరణించటానికి గల కారణం ఏంటదే అంటే ఈ వివేకం లేని సుందర స్త్రీ యొక్క ప్రవర్తనే. ఇలాగా ఎన్నో కుటుంబాలు వివేకం లేకపోవటం వలన ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్న వారిని మనము ఈ సమాజంలో ఇప్పుడు ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మనము దేవుని యందు ఇంత భక్తి కలిగి ఉన్నా సరే ఈ వ్యవసాయదారుడి వలె పరలోకంలో 1000 ఎకరాల కోసం పాస్టర్ గారి ముందేమో క్షమించానని మనసులోనేమో క్షమాపణ లేని వారిగా ఉండొద్దు. క్షమించబడదాం, దేవుని యొక్క ఆశీర్వాదాలని పొందుకుందాం. ఈ ఆహాబు క్షమాపణ కోరుకున్నాడు కానీ శిక్ష మాత్రం తప్పలేదు. కాబట్టి ఆ శిక్ష తప్పించుకుంటానికి మనము సాధ్యమైనంత వరకు జ్ఞానంతో వివేకంతో మన కుటుంబాన్ని కట్టుకుందాం, ఆత్మీయ జీవితాన్ని కడదాం, దేవుని రాజ్యాన్ని కడదాం. దేవుడు ఈ మాటల్ని మన హృదయంలోనికి దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యెజబేలు లాంటి మనిషిని మీ మధ్యలో ఉండనిస్తున్నారా? తూతైరా పట్టణంలో ఉన్న సంఘాన్ని గురించి మరి యోహాను భక్తుడు చెప్తా ఉన్నారు. అంటే యెజబేలు స్వభావము ఎంత భయంకరమైనదో. పేరుకైతే అర్థాలు బాగున్నాయి కానీ ప్రవర్తన శైలి అయితే ఏమాత్రం కూడా రాజ్యానికి క్షేమం తేలేదు, కుటుంబానికి క్షేమం తెచ్చుకోలేదు, ఆమె కూడా ఏమాత్రం క్షేమం దొరకలేదు. ఈ వ్యవసాయదారుడు కూడా అంతే. 1 అరెకర పొలము ఆయన ఆక్రమించాడని చెప్పి చనిపోయే దినాల్లో కూడా కోపం, ద్వేషం, పగతో ఉండి ఏం సాధించారు? దైవజనుని యొక్క శ్రమ వ్యర్థమైందే. ప్రవక్త అయిన ఏలియా గారి యొక్క ప్రవచనాలు వారు లక్ష్య పెట్టలేదు, అవి ఏం జరుగుతాయిలే అనుకున్నారు. కానీ దేవుడు చెప్పిన మాట సత్యం. కాబట్టి నీ కుటుంబానికి నీవు మేలు తెచ్చే స్త్రీగా ఉన్నావా, కీడు తెచ్చే స్త్రీగా ఉన్నావా? ఎప్పుడు ప్లస్లే తీసుకోవద్దు. మైనస్లు ఉన్న వారు ఎందుకు అలా వారి కుటుంబాలు అయిపోతున్నాయో గ్రహించుకోవాలి. ఈ వాక్యాలు విని మనము సెల్ఫ్ ఎగ్జామ్ పెట్టుకోవాలి. నేను కూడా యెజబేలు వలె
ఎక్కడైనా దేవునికి ఇష్టమైన పనుల్లో ఒక ప్రోత్సాహకారిగా ఉన్నానేమో, అందుకే నా కుటుంబం ఆశీర్వదించబడట్లేదు, నేను ఆశీర్వదించబడట్లేదు అని మనం పరిశీలన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, రాత్రికాలమందు యెజెబేలు గురించి మేము విన్నాం. యెజెబేలు ఆహాబు ఇంటిలో పనివాడైన ఓబద్య నీ యందు ఎంతో భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. కానీ నీవంత గొప్ప స్థానాల్లో ఉంచి వారిని ఒక ఇశ్రాయేలీలకు రాజుగా నియమించిన విషయాన్ని మర్చిపోయి, ఏ దేవుడైతే వారిని రాజుగా అభిషేకించారో ఆ దేవుణ్ణి దుఃఖపెట్టారు, ఆయాసపరిచారు. అయినా సరే మీరు ఆహాబుని ప్రేమించి అతని కాలంలో నెమ్మదినిచ్చి ఆ శాపము వారి బిడ్డల వడిలో పడిందయ్యా. కాబట్టి మేము సాధ్యమైనంత వరకు మా బిడ్డలకు ఆశీర్వాదాన్ని ఇచ్చేటువంటి పితరుల వల్లే తల్లిదండ్రులుగా మమ్మలను చేయమని వేడుకుంటూ ఉన్నాం. మా యొక్క అతిక్రమాలు మా బిడ్డల వల్ల వేయొద్దు, వారిని క్షమించమని మీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. వివేకము కలిగి నిన్ను వెదకటం మాకు నేర్పించండి, వివేకము కలిగి జీవించటం మాకు నేర్పించండి అని ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిలో ఆత్మీయ మార్పును తీసుకొచ్చి, కుటుంబాల్లో మార్పును తీసుకొచ్చి, వివేకముతో జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది అన్న వాక్యాన్ని మా హృదయాల్లో దాచుకొని మా ఇంటిని, ఆత్మీయ సంఘాన్ని, మీ రాజ్యాన్ని కట్టే విషయంలో స్త్రీలుగా ఉన్న మా పాత్ర ఎంతో విలువైనది. కాబట్టి మేము సాధ్యమైనంత వరకు మమ్మల్ని మేము నీలో కట్టుకుంటూ వివేకము కలిగి నడుచుకునే భాగ్యం నాకు మాకు అందరికీ దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. అలాగే వచ్చే వారము 4, 5, 6 అధ్యాయాలు జకరియా గ్రంథం చదువుకురండి. మనందరం కలిసి దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిద్దాం. ఇలాగా ఇంకా అనేక మంది స్త్రీలను మీ ముందుకు తీసుకొని వస్తాను. మీరు కూడా ఆసక్తితో వినండి, వివేకము కలిగి కుటుంబాన్ని కట్టుకోండి. ఈ భయంకరమైన దినాల్లో మనలను మనం కాపాడుకోవటానికి కావాల్సింది వివేకము. అది దేవుని దగ్గరే మనకి దొరికిద్ది. కాబట్టి వాక్యాన్ని చదువుకుంటూ ప్రార్థించుకుంటూ ఇలాంటి ముందుకు సాగాలని ప్రభు పేరిట మీ అందరినీ కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము